హాయ్ ఫ్రెండ్స్, మరొక చిన్న కథ, చిలిపి కథతో మీ ముందుకు వస్తున్నా. కథ పేరు పేదరాశి పెద్దమ్మ కథ. పేదరాశి పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు. పేదరాశి పెద్దమ్మ నలుగురు కూతుళ్ళ దగ్గర తలా 4 రోజులు ఉండడానికి బయలుదేరుతూ పోతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో తన పెద్ద కూతురు ఇంటి నుంచి రెండవ కూతురు ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొని అవ్వ అడవిలో రావడం మొదలు పెడుతుంది. మార్గం మధ్యలో ఒక పులి అవ్వ కనపడుతుంది. నిన్ను తినేస్తా, అయ్యా మహాప్రభు, నన్ను తిందువు కానీ బక్క చిక్కిపోయినా నా రెండవ కూతురు ఇంటికాడికి వెళ్ళి ఆమె పెట్టిన వడలు, తినుబండారాలు, మాంసము, గింసము మొత్తం తినేసి వస్తా. అప్పుడు బాగా కండబడతా, అప్పుడు బాగా తిందువు కానీ ఇప్పుడైతే బక్క చిక్కిపోయినా తినేదానికి వీలు కాదు అని చెప్పగా పులి సందేహించింది. నేను నమ్మచ్చా? ముమ్మాటగా నమ్మచ్చు పులిరాజా, నాకు ఇప్పుడు దారి ఇవ్వు అని చెబుతుంది. సరే అని పులిరాజుకి దారి ఇస్తుంది, అవ్వకు దారి ఇస్తుంది పులిరాజా. అవ్వ రెండవ కూతురింటికి వెళ్ళి పులికి చెప్పినట్టుగా వడలు, పుగ్గాలు, దోశలు, ఇడ్లీలు, లడ్లు అన్నీ మాంసాహారము అన్నీ భుజించి దొనుపోతలాగా అవుతుంది అవ్వ. తర్వాత జరిగిన విషయం అంతా రెండవ కూతురికి చెప్తుంది. రెండవ కూతురి ఇంటికాడ గడువు పూర్తవుతుంది. ఎట్లా అని ఆలోచిస్తుంది రెండవ కూతురు. అమ్మా, నువ్వు అప్పుడు పెద్ద బాణ్ అనేది ఉంటుంది. అమ్మా, ఈ బాణ్లో కూర్చో, నేను బిర్రు కడతా. మన ఊరు రాగానే ఎవరైనా ఉంటే కుండ సపోర్ట్ చేయమ్మా అని చెప్తుంది. సరే అని బాగా బిర్రు కట్టి కూతురు పంపిస్తుంది అడవిలోకి. దొల్లకుంటా వెళ్తూ ఉంటుంది. లోన ఉన్న అవ్వ ఊరికే ఉండక నేను పిలిస్తే వస్తారో రారో ఒకసారి ట్రై చేద్దామని అరుపు అరిసింది. ఏంది కొండ అరుస్తుందని పులిరాజా ఒకే టప్పనిట్టు కొడతాడు. ఓహో ముసిలదానా, నువ్వు కొండలో కూర్చొని పాటలు పాడుకుంటూ నీ ఇంటికి పోదామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? లేదు మహాప్రభు, నీకోసమే ఈ ప్రయత్నం అంతా. నా శరీరము ఎండకు కమిలిపోకూడదని కొండలో కూర్చొని నీకోసం తపస్సు చేస్తూ వస్తా అన్నాను అని చెప్పగా, సరే మహాప్రభు, ప్రయాణం చేసి ఇసుకుపోయినా సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి నీకు ఆహారంగా అవుతా అంటుంది. సరే అని పులిరాజా పంపిస్తాడు. ఓ ముసిలిదానా ఒకటోసారి పిలుస్తున్నా, ఓ ముసిలిదానా రెండోసారి పిలుస్తున్నా, ఓ ముసిలిదానా మూడోసారి పిలుస్తున్నా. ముసలామ నోట్లో, అవ్వ నోట్లో ఇసుక మొత్తం పెట్టుకొని పులి నోట్లో పులి కంట్లో
మొత్తం ఇసుకంతా ఊపి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇందులో మనకు తెలిసిన ఉపాయం ఏమి, తెలిసిన నీతి ఏమి? ఉపాయం చేత అపాయాన్ని జయించాలా అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.